లేచిపోయిన కదే పేటల మీద నుంచి అన్న లేచిపోతే తమ్ముడిని జీవితాంతం వదిలించుకోలేవు. నువ్వేదేదో అంటున్నావు, నాకేం అర్థం కాలేదురా. వస్తాను లేరా, పద నిన్ను డ్రాప్ చేస్తాను. అనుభవం మీకు బస్ స్టాండ్ రోయ్. ఒక్కసారి అంట ఏంటత్తయ్యా నువ్వు మనోజ్ని తిట్టాడనుకున్నావా? నన్నేగా. వాడికి మీనాని అంటకట్టారంట. అంటే ఏంటి అర్థం? వాళ్ళ నాన్న బలవంతంగా అంటకట్టాడనే కదా అర్థం. చీ, పొగిడి చంపేశారు. అబ్బబ్బబ్బబ్బబ్బా. మీ మావయ్యట ఇన్ని రోజులకి వాడి మనసులో మాట. మీనా, మనం వచ్చే వారం రాజుగాడి అన్నగాడి పెళ్లికి వెళ్ళాలి. సరే, నేనే గుర్తుపెట్టుకుంటాను. నువ్వు నాతో వస్తావుగా? సరే, తినడానికి అట్లున్నాయా? తిట్లున్నాయి. మీనా, ఏమైంది? దోశలు అందరి దోషాలు పెనం మీద వేసి చేయలేం కదా. ఏంటి అంటే టిఫిన్ చేయలేదా? మీకు పెళ్ళ ఉంది కదా. ఏయ్, ఏమైంది నీకు? అవును, నువ్వు మా మీనావేనా? అదవతి, నేను కూర్చోవాలి, మీరంతా వెళ్ళండి. మీనా లేదు, పూలు అమ్ముకోవడానికి లేదని ముందే చెప్తే మేం బయట నుంచి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళం కదా అత్తయ్య. ఇడ్లీ పిండి కూడా లేదా? ముగ్గు పిండుంది. అందరూ టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. దీనికి బద్ధకం ఎక్కువై ఏదేదో మాట్లాడుతోంది. నేను టిఫిన్ చెయ్యను. బయట తింటాంలే. వదన, ఇది పట్టపగలే గుడ్ నైట్ చెప్తుందేంటి? ఇస్తుంటే వెళ్ళిపోతావేంటి? మీరు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవడం నాకు రాదు. ఇప్పుడు చెత్తగా ఎవరు మాట్లాడారు? మొదటి నుంచి చెత్త ఊడ్చి అవతల పారేయడమే అలా. పుట్టిందా? జ్ఞానం పుట్టింది. ఇన్ని ఇందా కింద కూడా ఏదేదో మాట్లాడు. ఏదేదో మాట్లాడే హక్కు మీకు మాత్రం. నవ్వు చెప్పు. ఇది కోపంలా ఉందా? మరి ఏంలా చెప్తున్నానా? సరే అయితే నన్ను మాట్లాడించకుండా చెప్పు. మా అమ్మ ఏమన్నా అందా? ఏ, నేను నిన్నేమన్నాను? మీ ఊరు నుండి వచ్చిన ఆ ఫ్రెండ్ తో ఏమన్నారు? నన్ను కూడా మీకు బలవంతంగా అలాగే అంటగట్టారా? పెట్టి బలవంతంగా తాళి కట్టించుకున్నానా? ఏయ్, తక్కువ చేయడం మీకు సరదా. ఆ సరదా నాకు నచ్చలేదు. ఆ సరదా వల్ల అభిమానం అది ఇది అని నువ్వు భార్యగా దొరకడం నా అదృష్టం అని. అన్నారు. హే, అవన్నీ నిజంగా మనసులో నుంచి వచ్చిన మాటలు కా. ఏదో సరదాగా. సార్, వస్తున్నాను సార్. బలవంతంగా అంటకట్టాడనే కదా అర్థం. ఆయనకి భయపడి కాపురం చేస్తున్నాడంట. మన బస్తీలో కూడా వరదలొచ్చి కొంపలన్నీ మునిగిపోతున్నాయా? వానలేరా అంది వరదలెక్కడి నుంచి వస్తాయే? మరెందుకు? ఎత్తకపోయేసరికి నీకు జ్వరం. ఇంట్లో ఆరోగ్యంగానే ఉన్నాను. అంత వెటకారం. జ్వరం తగ్గిందానే ఇన్నిసార్లు అడిగి ఉంటారు. అమాయకంగా కారేసుకుని వెళ్లారు. అమాయక అలా అంటుకడితే పూచిన పూలేమో నేను పూలగంపమో అలా అంటుకట్టినందుకు అందరి ముందు ఎండగట్. జ్వరం ఏమైనా ఎక్కువే కలవరిస్తున్నావా ఏంటి? పోనీ నన్నేమైనా రమ్మంటావా? రామా రా, పడతావు. వద్దు, ఉంటాను. తిక్కు తగ్గాక నేనే ఫోన్ చేస్తా. ఏమిటో నేను మాట్లాడింది. రే బాలు, ఏంట్రా ఈ లోకంలో సున్నితంగా ఉంటే పనికిరాదరా. షర్గా హ్యాపీగా ఉంటాడు కదరా. ఎప్పుడురా? ఎప్పుడు వేడి వేడి పెనం మీద కూర్చున్నట్టుంది. బాలు ఏదో కోపంలో ఉన్నట్టున్నాడు. ఎందుకు? మా ఆవిడకి ఇవ్వాలి. నిన్న మా ఆవిడతో గొడవ పడ్డాను. టాక్సీ నడిపి డబ్బులు తేలేదని గొడవ పడింది. అదే చెప్తే సరిపోతుంది కదా. నిజం చెప్తే వాళ్ళెందుకు నమ్ముతారా? అంతే. గొడవ ఎవరితోనైనా పెట్టుకో, ఏం మానదు. ఎన్ని మందులు మింగినా నయం కాదు. ఏంట్రా మరి అంత మాట్లాడతావేంట్రా? ఒక పెళ్ళని వాడు అడగాల్సిన మాటలేనా ఇవి? సారీ చెప్పాలి. అదే న్యాయం రా. మనమే తీసుకోవాలి.
మా ఆవిడ పొలక్కుండా ఉన్న చోటే ఉంటుంది. 500గా నేను ఇస్తాను. సాటి మగాడి కష్టం సాటి మగాడి మనం కోరుకున్నట్టు ఉండరా, వాళ్ళు కోరుకున్నట్టే మనం ఉండాలి. వస్తాను బాలు. వస్తానురా. ఆ, ఏంది? ఎందుకైంది? ఒక జోకాను. వేసిన జుట్టు పీక్కొని ఏడుస్తారు. అదే నీ తప్పైంది. అంతే కదరా తెలిసేది. ఓ కథ చెప్పాక ఇందులో నీతి కనబడకపోయినా వాళ్ళకి తప్పుగా కనిపిస్తే మనదే తప్పని ఉంది. తప్పు. అందరి భార్యలు అలా ఉండర్రా. అది కోపం కాదు, అలకై ఉండొచ్చు. అప్పుడు బుజ్జేస్తాడు. మనలాంటి మధ్యతరగతి వాళ్ళైతే పూలు కొనుక్కెళ్తే పూలే వాళ్ళ కోపాన్ని చల్లారుస్తాయి. లంచంలో ఫుడ్ ఉండాలంటే లంచం ఇవ్వక తప్పదు. చిచి, 3 లెగ్గేస్తుంది. వద్దులే, ఇదే బెటర్ ఐడియాలో ఉంది. పని దొంగ వంట చేయాల్సి వస్తుందని ఊరి మీద అబ్బబ్బబ్బా, ఈ వర్షం ఒకటి. కాస్త మంచినీళ్ళు ఇవ్వమ్మా. అది అడగాల బయట నుంచి వచ్చిన భర్తకి. అవును, అది ఎప్పుడో వెళ్ళింది. టిఫిన్ చేయమంటే అమ్మయ్యా పాపం, మంచి సమాధానమే చెప్పింది. అత్త మీద తిరగబడితే మీకు సంతోషంగా ఉందా? మీనా దాంతోనే మనం మేడలు మిద్దెలు కట్టుకుందాం. వచ్చింది నేను కాదు, నువ్వు. అవును, అయితే నువ్వు కూడా ఊరి మీద పడు. రాలేదా? మరి స్కూటీ బయటే ఉంది. అవును, బయట వర్షం కూడా పడుతోంది. చేశానన్నా. ఫోన్ ఆఫ్ చేస్తే ఇష్టం వచ్చినంతసేపు తిరిగి రా. భయమా భక్త ఏమీ లేదు. నువ్వేమీ దేవతవి కాదు. బాగా బాధపడింది, కోపం కూడా తెచ్చుకుంది. నీ గురించి నాకు తెలీదా? పడుతోంది కదా. నాన్న, నాకు కూడా ఇస్తే కరిగిపోతావా అరిగిపోతావా? అందరూ హోటల్లో తిన్నారు అండి. వీడు టిఫిన్ అడిగినా చెయ్యను అని చెప్పింది. పనిచేయడానికి వెళ్ళి పనికి మాలిన మనిషి అనగానే నీకు నా పెళ్ళామే గుర్తు రావాలా? అప్పట్లో అందరూ భోజనానికి వచ్చి ఆకలో ఆకలో అంటారు. మీ నాని వంట మనిషి అంటోంది నీ భార్యావతి, ఈ గయ్యాళి గంపావతి అని. మీరంతా ఎందుకంటారు? ఎవరన్నారు? నాన్నానా? అసలు మీ చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్. ఆయన భయంలో వీళ్ళు కూడా వచ్చారు, అది మాత్రం రాలేదు. చీకటి పడి ఆంటీ అయినా మీరేమంత కంగారు పడకండి ఆంటీ. టేబుల్లో పెట్టుకోవాలి, లేదంటే నీ నెత్తి మీద ఓ పార్కింగ్ ప్లేస్ పెట్టుకోవాలి. పెడుతున్నాడు, అది ఇంకా రాలేదు. అందుకే వాడికి తిక్కగా ఉంది. తిని పడుకుందాం అనుకున్నాను, చాలా అలిసిపోయాను. మీ పనికి నా పనికి తేడా లేదా? ఆమె బిజినెస్ మ్యాన్. నీకు బుర్రుందన్నమాట. వంట సంగతి ఏంటి? అందరికీ ఆకలేసి కోపాలు వస్తున్నాయి. ఆడిపోతున్నారే. మీనా విలువ ఇప్పుడన్నా తెలిసిందా? పెరిగిపోతోంది. అది లేకపోతే ఇక్కడ పనులు చేసేది జరగదని వీడంటున్నాడు. అదెంత, దాని లెక్కెంత? అంతంత మాత్రమే తెలుసు. ఎంతెంత మాత్రం వంట వస్తే ఏబీసీ జ్యూస్ లాగా ఏ పులుసో చేస్తే అంతకు ముందే వంక పెడుతున్నాడు. మనము వంట చేయగలమని. ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమివ్వాలి? ఫోన్ ఇవ్వు. ఆంటీ ఏంటి? నా చావుకు ఎవరూ కారణం కాదు, ఒక్కరు. గాని ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది నెట్టింట్లో ఓ హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా పెళ్లిలకు సంబంధించిన వీడియోలు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి. కొన్నిసార్లు సహజంగా జరిగే సంఘటనలు నవ్వులు పుట్టిస్తాయి, మరికొన్ని కావాలనే స్క్రిప్ట్ తో చేసినట్లుంటున్నాయి. అయితే తాజాగా ఓ పెళ్లి వేడుకలో జరిగిన హాస్యాస్పద సంఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలోనే వధువు వరుడి ఆశీర్వాదం తీసుకోవాలని కాళ్లు మొక్కేందుకు ముందుకు వంగుతుంది. అయితే వరుడు భార్యను ఆట పట్టించేందుకు ఆమె వంగగానే ఒక్కసారిగా వెనక్కు జంప్ చేస్తాడు. మొదటిసారి విఫలమైన వధువు మళ్లీ ప్రయత్నిస్తుంది. ఈసారి కూడా వరుడు వేగంగా వెనక్కు జరగడంతో ఆమెకు కోపం వస్తుంది. కాళ్లు పట్టుకుని ఒక్కసారిగా అతడిని కింద పడేస్తుంది. దీంతో వరుడు ఒక్కసారిగా వధువుపై దాడికి దిగుతాడు. దీంతో ఈ విషయం కాస్త పెద్ద గొడవకు దారితీస్తుంది. వధువు కాలితో వరుడిని తన్నేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఈ జంట కలిసి ఉండటం కష్టమే అంటూ కొందరు స్పందించగా